అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, లగ్డికాపూల్, నాంపల్లి, అబిట్స్, కోటి, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సుల్తాన్ బజార్, సనత్ నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చిక్కడపల్లి, శంకర్మఠ్ రోడ్, జవహర్ నగర్, అంబర్పేట, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. మరో 2 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో రహదారులపై నీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల నాలాలు పొంగి పొరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ చర్యల కోసం 24 క్షేత్రస్థాయి అత్యవసర బృందాలు, 6 కేంద్ర కార్యాలయ అత్యవసర బృందాలతో పాటు మరో 51 ప్రత్యేక బృందాలని రంగంలోకి దించారు. ఏపీలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రానున్న 72 గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రమణ తెలుసుకుందాం. రమణ, చెప్పండి, వెదర్ అప్డేట్స్ ఏంటి? అల్పపీడన ప్రభావంగా మొత్తంగా నగరంలో అయితే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 3 నుంచి 4 రోజులుగా అసలు కురుస్తున్న వర్షాలతో ఇక్కడ జనజీవనం స్తంభించని చెప్పాలి. ముఖ్యంగా దీని ఎఫెక్ట్ అయితే ఇటు ట్రాఫిక్ మీద తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 3 నుంచి 4 రోజులుగా నగరంలోని ప్రధానమైన ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షం కురుస్తుండడంతో ముఖ్యంగా ఏవైతే కంపెనీస్ ఎక్కువ ప్రాంతాలు కావచ్చు, ఆఫీసెస్ ఎక్కువ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఎక్కువ కురుస్తుండడంతో మొత్తంగా చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికి తోడు ఇటు ఇప్పటికే నగరంలో జరుగుతున్న మెట్రో పనుల కారణంగా కూడా ఇంకా ముఖ్యంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇంకా నిన్ననైతే దాదాపు నిన్న 3 నుంచి 4 గంటల వరకు నిన్న సాయంత్రం వేళలో ఇంటికి వెళ్ళేటువంటి వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది ఎదురయ్యారు. అయితే ఇటు సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీరు చేరుకుని తీవ్రమైన ఇబ్బంది ఎదురైనా అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఇటు అల్పపీడన ప్రభావం ఉందని వర్షాలు పడతాయని తెలిసినప్పటికీ కూడా పెద్దగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దాఖలు అయితే కనిపించలేదు. నిన్న కాస్త కొన్ని టీంలను అప్పుడప్పుడు సిద్ధం చేసినప్పటికీ కూడా ముందస్తు చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమైందని చెప్పాలి. దీనితో ఇటు హైదరాబాద్ మనకు మెట్రో వాటర్ బోర్డుతో పాటు ఇటు జీహెచ్ఎంసీ ఇద్దరి మధ్యలో సమన్వయ లోపం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. దీని మూలంగా నగరంలో చాలా చోట్ల మనకు ఈ వర్క్లు రోడ్లపైన వదిలేసి వెళ్ళడం వల్ల మూలంగా అటు సాధారణ ప్రజలు కావచ్చు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నాలాలు కూడా చాలా ప్రమాదకరంగా సిటీలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత చాలా ప్రాంతాల్లో మనకి నాలాలన్నీ కూడా ఆక్రమణలకు గురి కావడంతో రోడ్లపైకి నీరు చేరుకుని రోడ్ల మీద తీవ్రమైన ఇబ్బంది ఏదైనా పరిస్థితి కనిపించింది. ఏమైనా ఇంకో 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఇటు తెలంగాణ మంత్రి మండలి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ అయితే ఇప్పటికే నిన్న దాదాపు 24కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక టీమ్స్ ను కూడా సిద్ధం చేసింది. తర్వాత 51 ప్రత్యేక బృందాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా 51 ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి వచ్చింది. మరో 2 రోజుల పాటు మరి వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో అయితే మీరు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉంటారు. ముఖ్యంగా మనకు ఏదైతే ట్యాంక్ బండ్ కు ఆనుకున్న ప్రాంతాలు కావచ్చు, ఇటు హుస్సేన్ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దోమలు కూడా బస్సు లాంటి ప్రాంతాలు కావచ్చు, మిగతా ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు అయితే పూర్తి అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రమణ, ఇప్పుడు
హైదరాబాద్ రోడ్ల సంగతి చెప్పనవసరం లేదు, ఒక చినుకు పడితేనే చెరువులు అయిపోతాయి. అయితే ఇంత భారీ వర్షానికి ప్రత్యేకంగా కొన్ని ఏరియాలు ఏమైనా మరీ తీవ్రమైన సమస్యలతో ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ నగరంలో ప్రస్తుతం జరుగుతున్న మెట్రో వర్క్స్ కారణంగా చాలా చోట్ల గుంతలు తవ్విన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు 3-4 రోజులు కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. తర్వాత చాలా చోట్ల నాలాల పైన అసలు మూతలు లేని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచించారు. అంటే అల్పపీడన ప్రభావం ఉంది, వర్షాలు పడతాయని చెప్పినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేనటువంటి ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సరైన చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదని చెప్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎప్పుడు సేమ్ అదే విధంగా ఉంది. చాలా ఇళ్లకు నీరు చేరుకున్నాయి. నీరు చేరుకున్నప్పటికీ కూడా నీటిని తరలించే ప్రక్రియ మాత్రం చాలా లేట్ చేశారు. దాని మూలంగా చాలా ఇబ్బందులు పడ్డామని కూడా లోతట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. కులం పేరుతో తిట్టి చేయి చేసుకున్నాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. బాలుణ్ణి కులం పేరుతో వేధించాడు టీచర్. చెవి మెలేసి చావబాదాడు.